అందరికీ నమస్కారం. నిన్న గరికపాటి నరసింహారావు గారు ఒక ప్రైవేట్ కార్యక్రమంలో ఈ రాష్ట్రంలో చదువుతున్నటువంటి దాదాపు 20 లక్షల మంది విద్యార్థుల విషయానికి సంబంధించి మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి కొన్ని ఘాటైనటువంటి విమర్శలు చేయడం జరిగింది. అవి ఎంత వ్యంగ్యంగా ఉన్నాయంటే ఈ రాష్ట్రంలో చదివేటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, పేద వర్గాల పిల్లలు వీళ్లకు తినడానికి తిండే లేదు, వీళ్ళకి చదువు అవసరమా, వీళ్లకు గుడ్లు పెట్టడం ఏంటండి, వీళ్ళకు అన్నం పెట్టడం ఏంటండి, వీళ్ళకి పుస్తకాలు ఇస్తారా అనేటువంటి విమర్శ చేయడం ఇది చాలా బాధాకరం. ఎందుకంటే గరికపాటి నరసింహారావు గారు ఒక గొప్ప మేధావి. ఆయన పశ్చిమ గోదావరి జిల్లాలో పుట్టి పెరిగి దాదాపు 30 సంవత్సరాలు ఆయన టీచర్గా పనిచేయడం జరిగింది. అలాంటి వ్యక్తి ఈరోజు గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే పిల్లల గురించి ఈ రకమైనటువంటి వ్యంగ్యమైనటువంటి మాటలు మాట్లాడడం చాలా సిగ్గుచేటు. గరికపాటి నరసింహారావు గారికి తెలియకపోవచ్చు. మధ్యాహ్న భోజనం కనుక లేకపోతే ఈ రాష్ట్రంలో 2003 కంటే ముందు మధ్యాహ్న భోజనం లేకపోతే తల్లిదండ్రులు ఇద్దరు పనికి పోయి రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబాలకు చెందినటువంటి పిల్లలు తల్లిదండ్రులు ఇద్దరు పనికి పోతే పొద్దున్నే అన్నం వండి పెట్టిపోతే మధ్యాహ్నం వచ్చేసరికి ఆ అన్నం పాసిపోవడమో లేదంటే ఎర్రచిమ్మలు పట్టడమో జరుగుతుండేది. స్కూలు వదిలిపెట్టిన తర్వాత మధ్యాహ్నం వచ్చి పిల్లలు భోజనం చేసేసరికి ఆ భోజనం పెట్టుకుందామనేసరికి ఆ కుండలో ఎర్రచిమ్మలు పట్టి పిల్లలు తినలేని స్థితిలో ఉన్నటువంటి పరిస్థితి ఆనాడు ఉండే. ఆ అన్నం తీసుకొచ్చి ఎండకు పెడితే ఆ ఎర్రచిమ్మలన్నీ పారిపోయిన తర్వాత ఆ తీసుకొచ్చిన అన్న తమ్ముడో చెల్లెనో అక్కనో ఉంటే వాళ్ళందరూ కలిసి మళ్ళీ ఆ తొక్కో మిరప తొక్కో లేదంటే గంజో ఏదన్నా వేసుకొని తిని మళ్ళీ స్కూల్కి పోయినటువంటి పరిస్థితి ఆనాడు ఉండే. ఆ రకంగా ఉన్నటువంటి పరిస్థితి పాపం గరికపాటి నరసింహారావు గారికి తెలియదు. ఎందుకంటే రాష్ట్రంలో పేదరికం ఏ స్థాయిలో తెలియదు ఆయనకు. పేదరికం ఏ స్థాయిలో ఉన్నది, పేదలు ఎలాంటి ఇబ్బంది పడతా ఉన్నారు, పేదల బతుకులు మార్చాలంటే అది కేవలం విద్యతోనే మాత్రమే సాధ్యమవుతుంది అనేటువంటి విషయం ఆయనకు తెలుసు. తెలిసినా గాని ఈ బలహీన వర్గాలకు విద్య అందొద్దు అని ఆనాటి నుంచి ఈనాటి వరకు ఇంకా కుట్ర చేస్తూనే ఉన్నారు. మనవాదులు రాజ్యాన్ని పరిపాలిస్తున్న కాలంలో పేద వర్గాల వాళ్ళు పశువుల్ని పెంచి పోషించి పాలు పిండుకొచ్చి కనీసం వాళ్ళ పిల్లలకు పాలు పోయకుండా మీకు తీసుకొస్తే ఆ పాలను కాచి వెన్న చేసి నెయ్యి చేసి ఆ ఉత్పత్తులు చేసిన తర్వాత తాగిన కాడికి వెన్నను నెయ్యి తాగి ఈ వర్గాలకు నెయ్యి అందితే మెదడు బాగా అభివృద్ధి అవుతుందని చెప్పి నెయ్యి పేద వర్గాలకు నెయ్యి అందొద్దని చెప్పి యజ్ఞయాగాదుల పేరుతోటి ఆ యజ్ఞాల్లో పూర్తి నెయ్యిని మొత్తం కూడా పోసినటువంటి దౌర్భాగ్యులు ఈ రోజు అదే మాట్లాడడం చాలా సిగ్గుచేటు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత విద్య ద్వారానే పేదవాళ్ళ బతుకులు మారతాయని చెప్పి ప్రభుత్వాలు అనేక పోరాటాల ఫలితంగా ఈ గవర్నమెంట్ స్కూల్స్ అన్ని అభివృద్ధి చేసుకుంటూ పోరాటం చేసి అనేక ఉద్యమాలు చేసుకుంటూ ప్రభుత్వం నుంచి కొట్లాడి కొన్ని వస్తువులు తీసుకొస్తా ఉంటే ఈరోజు 2003 సంవత్సరంలో ప్రారంభమైన మధ్యాహ్న భోజన పథకం చాలా పకడ్బందీగా నడుస్తా ఉన్నది. నిజంగా మధ్యాహ్న భోజన పథకంలో వారానికి 3 రోజులు గుడ్లు పెడతా ఉన్నారు. వాస్తవానికి వారానికి 3 రోజులు గుడ్లు పెట్టకపోతే కనుక నెలకొకసారి కూడా గుడ్డు తినలేని పరిస్థితిలో ఉన్న పేదవాళ్ళు ఈ దేశంలో కొన్ని వేల మంది ఉన్నారు. మరి మధ్యాహ్న భోజన పథకం ద్వారా పౌష్టికారం అందుతున్నట్టే కదా. మరి పౌష్టికారం అందొద్దని నీ ఉద్దేశం ఉన్నదా? ఆ రకంగా ఆ విషయాన్ని పక్కన పెడితే అసలు మధ్యాహ్న భోజన పథకం కాదు, ఈ భోజనం విషయానికి వస్తే కూడా నువ్వు మాట్లాడిందో నువ్వు చెప్పిందో కాదు. పిల్లలకి పెద్దవాళ్ళకి కొన్ని రైట్స్ ఉన్నాయి. రాజ్యాంగంలో ఆర్టికల్ 21 ప్రకారంగా జీవించే హక్కు ఉన్నది. జీవించడం అంటే కేవలం ఈ రోజు కుక్కలు జీవిస్తున్నాయి, నక్కలు జీవిస్తున్నాయి, పందులు అన్ని జీవిస్తున్నాయి. కానీ మనిషి ఒక ఉత్కృష్ట జీవిగా పుట్టిన తర్వాత తనకంటూ కొన్ని లక్ష్యాలతో ముందుకెళ్తున్నప్పుడు ఈ రాజ్యాంగము ఆర్టికల్ 21 ప్రకారంగా జీవించే హక్కులో నాణ్యమైన భోజనం ఇవ్వాలనేటువంటి ఒక రూల్ ఉన్నది పిల్లలకి. మరి అలాంటి పౌష్టికాహారం ఇవ్వనప్పుడు ఈ ప్రభుత్వాలు ఎందుకుంటాయి? అంటే నీ ఉద్దేశం ఏంది? అంటే పిల్లలకు భోజనం ఎందుకు పెడుతున్నారనే ఉద్దేశమే కదా. పిల్లలకు భోజనం పెట్టడం ఎవరు దయాదాక్షిణ్యులు కాదు. అది ఖచ్చితంగా వాళ్ళకు కావాల్సినటువంటి హక్కు. భోజనంతో పాటు రక్షణ కల్పించాలి, వాళ్ళకు కావాల్సినటువంటి అన్ని అవకాశాలు కల్పించాలని చెప్పి పిల్లల మీద చాలా రకాల యాక్ట్స్ వచ్చినాయి. జేజే యాక్ట్ గానీ, తర్వాత యూనిసెఫ్ యాక్ట్ గానీ, తర్వాత చైల్డ్ రైట్స్ గానీ, ఇవన్నీ చాలా హక్కులు వచ్చినాయి. అవన్నీ తెలియకుండా మాట్లాడడం చాలా సిగ్గుచేటు గరికపాటి నరసింహారావు గారు. ఈ రకమైన వ్యాఖ్య చేయడం సరైనటువంటిది కాదు. అదేవిధంగా మరి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కూడా ఉన్నది. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారంగా ఈరోజు పిల్లలకి
విద్య ఖచ్చితంగా అందివ్వాలని చెప్పి ఉన్నది. విద్య అందివ్వాలంటే కేవలం పాఠ్యపుస్తకాలు ఒకటే ఇవ్వడం కాదు, ఆ తరగతి గదికి ఎలాంటి సమస్యలు లేకుండా విద్యార్థులకి చాలా స్పష్టమైనటువంటి భోజనం గాని, స్పష్టమైనటువంటి క్లాస్ రూమ్ లో సరైన గాలి, వెలుతురు, ఆక్సిజన్ ఇవన్నీ కూడా సమకూర్చినప్పుడే పేద పిల్లలకి విద్య అందుతుంది. విద్య అందినప్పుడే వాళ్ళ యొక్క జీవనము మారుతుంది. ఒక ఇంట్లో ఒక చదువుకున్న వ్యక్తి ఉంటే ఆ కుటుంబం మొత్తం కూడా బాగా అభివృద్ధి అవుతుందని చెప్పి తెలుసు. మరి మొదటి తరానికి చెందినటువంటి వాళ్ళము ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పిల్లలు ఇవాళ మీ తాత ముత్తాతలు ఎప్పుడో చదువుకున్నారు. మీరు వేదాలలో చెప్పడంలో పండితులు, కానీ మా వాళ్ళకి ఇప్పటికీ ఏ విషయాలే రావు, ఇంకా రావు. ఇప్పుడే మొదటి తరం చెందినటువంటి వాళ్ళం మేము చదువుకుంటున్నాం. చదువుకున్న క్రమంలో మేము ఏర్పరచుకున్న ప్రభుత్వం, ప్రజాస్వామ్య దేశంలో ప్రజలే పాలకులు, పాలకులు సేవకులు మాత్రమే అన్నాం. మా డబ్బుల ద్వారా మేము ప్రభుత్వం నడుపుకుంటూ ఈ సృష్టి ఈ సంపదను పోగు చేసుకున్నాం మేమే. 80% ఈ దేశంలో ఉన్న వాళ్ళందరం కూడా పేదవాళ్ళమే. సంపద మా వల్ల పోగైంది. మా సంపదను మళ్ళీ మేమే ఖర్చు పెట్టుకుంటున్నాం కదా. మీకేమైనా ఇబ్బంది అవుతుందా? ఇందులో ఎవరు దయాదాక్షణలు లేవు కదా. నీకెందుకు ఆ నొప్పి? ఇవాళ ఎందుకు ఆ రకమైన మాట మాట్లాడినావు? అన్నం పెట్టడం ఏంటండి, గుడ్డి ఇవ్వడం ఏంటండి, నీకెందుకు అయ్యేదంతా? ఈ దిప్పలంతా నీకెందుకు? నీ వర్గాలు ఎప్పుడో డెవలప్ అయిపోయినాయి. నీ తాత ముత్తాతలు ఎప్పుడో చదువుకొని ఉన్నారు. మీ వాళ్ళు విదేశాల్లో వ్యాపారం చేస్తా ఉన్నారు. కానీ ఇప్పటికీ మా వాళ్ళు గ్రామం దాటి పట్టణం కూడా రాలేకపోతున్నారు కదా. మీకెందుకు ఆ రకమైనటువంటి విమర్శ చేయడం? ఇది సరైనది కాదు అనేటువంటి విషయాన్ని కూడా నేను చెప్పదలుచుకున్నా. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారంగా పిల్లలకి ఖచ్చితంగా నాణ్యమైనటువంటి చదువు అందియాలి, నాణ్యమైన భోజనం పెట్టాలి. ఇవ్వచ్చు అని లేదు, ఖచ్చితంగా ఇవ్వాలని ఉంది. ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం దాని పేరు. మరి ఆ చట్టం కూడా ఉంది కదా. ఆ చట్టం నీకు తెలియదా? ఈ రెండు చట్టాలు చాలా స్పష్టంగా పనిచేస్తా ఉన్నాయి. ఈ తర్వాత 2021 జనాభా లెక్కల ప్రకారంగా ఈ దేశంలో 7 లక్షల మంది విద్యార్థులు, పిల్లలు చనిపోవడం జరిగింది. అందులో 170% మంది పిల్లలు కేవలం పౌష్టికాహారం లేకనే చనిపోవడం జరిగింది. మరి పౌష్టికాహారం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై లేదా? ఖచ్చితంగా ఉంది కదా. మరి కేవలం గుడ్డిస్తేనే ఓర్చుకోలేకపోతున్నావు, పౌష్టికాహారం మొత్తం పెడితే నువ్వు ఓర్చుకుంటావా? అంటే ఏం ఇండికేషన్ ఇస్తున్నావు ఇక్కడ? నువ్వు ఒక మేధావి, నీ మాటలు 10 మంది వినే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం కూడా నీ మాటలు పట్టించుకునే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు పిల్లలకు గుడ్డెందుకు భోజనం ఎందుకనే విషయం వచ్చినప్పుడు సమూలంగా విద్యా వ్యవస్థ నుంచి ప్రభుత్వం తప్పుకునే ప్రయత్నం కూడా చేస్తుంది. ఇవాళ అదే చేస్తున్నది అనుకోండి. అంటే నీ ద్వారా ప్రభుత్వం ఏమైనా చెప్పి ఈ రకంగా ఏమైనా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నదా అనే డౌట్ వస్తా ఉన్నది. 7 లక్షల మంది చనిపోతే అందులో 70% మంది పిల్లలు కేవలం పౌష్టికాహారం లేకుండా చనిపోతా ఉన్నారు. మరి ఈ రకమైన పౌష్టికాహారం లేక చనిపోతా ఉంటే మరి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అనే విషయాన్ని ప్రశ్నించాలి తప్ప నువ్వు మళ్ళీ ఇచ్చినటువంటి గుడ్డు పైన నీ అహంకారం తీసుకుంటున్నావు. ఎందుకు ఇంత అహంకారము? ఇందులో మరి ఒకసారి చూసినట్టయితే 12% మంది, దేశంలో 12% మంది పేదవాళ్ళు పౌష్టికాహారం లేక ఇవాళ నానా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అందులో 39.7% మంది పిల్లలకు చూసినట్టయితే హైట్ తగ్గిపోతా ఉన్నది. హైట్ అంతా కూడా పిల్లలది తగ్గుతున్నది. ఒకప్పుడు ఉన్నటువంటి హైట్ ఇప్పుడు లేదు. ఇది కేవలం పౌష్టికాహారం లోపం వల్లనే. 18.7% మంది పిల్లల యొక్క వెయిట్ తగ్గుతా ఉన్నది. ఎందుకు? పౌష్టికాహారం లేక. ఈ హైట్ వెయిట్ తగ్గి పిల్లలు ఇంకా ఒక 5-6 ఏళ్లలో చనిపోయే స్థితికి వస్తారు. పౌష్టికాహారం లేకపోతే చనిపోయే స్థితి ఖచ్చితంగా వస్తారు కదా. అంటే ఈ మరణాలు కూడా ఆకలి చావులే. ఈ మరణాలకు బాధ్యులు ఎవరు? వీళ్లకు చట్టాలు, ప్రభుత్వాలు ఇవ్వాల్సినటువంటి రాజ్యాంగపరమైన హక్కులు ఇవ్వాలని లేదా? ఇది ఒక న్యాయ వ్యవస్థలో సుప్రీంకోర్టు 2001 సంవత్సరంలో ఒక ఆదేశం ఇచ్చింది. ఖచ్చితంగా పిల్లలకి గతంలో ఇచ్చిన మాదిరిగా బియ్యం కాకుండా వండినటువంటి ఆహారం మాత్రమే ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చింది. ఇది ఒక న్యాయ వ్యవస్థ ఇచ్చినటువంటి సిస్టమ్. మరి అలాంటప్పుడు నువ్వు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? ఇది ఏదో నీ ఎవరో దయాదాక్షణలు కావు ఇవి ఇవ్వాల్సినవి. పిల్లలకు రావాల్సిన హక్కుల్లో భాగంగా ఇస్తా ఉన్నారు. అలాంటప్పుడు మీ ఈ రకమైన మాట్లాడము సరైనది కాదు. ఇవాళ మేము అడగలేదు కదా. గతంలో మనువాదులు పరిపాలిస్తున్న కాలంలో ఇందాక చెప్పిన నెయ్యి మా వర్గాలకు దూరం చేసినారు. ఇప్పుడు కూడా తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ఒక మాట చెప్పాడు. పసిపిల్లల పాలకై భిక్షమెత్తు దేశంలో రాళ్లకు పాలిచ్చు దశ మారేదన్నాడు అని చెప్పిండు ఆయన. కొన్ని వేల లీటర్ల పాలు ఇవాళ పూజల పేరుతోటి, పునస్కారాల పేరుతోటి రాళ్లకు పోస్తా ఉన్నారు. పిల్లలకు పాలు లేవు, పౌష్టికాహారం లేక ఇబ్బంది పడతా ఉన్నారు. కానీ ఏనాడు కూడా ఆ పిల్లలకు పాలు వేయాలని చెప్పావా? చెప్పలేదు. ఆ విషయం ఎందుకు చెప్తారు మీరు? పేద వర్గాల పిల్లలు పాలు తాగితే మళ్ళీ గట్టిగా అవుతారు కదా, వాళ్ళ క్యాల్షియం అందుతుంది కదా, చెప్పలేరు. కానీ ఈ రకమైన విమర్శ చేయడం చాలా సరైనది కాదు అనే విషయాన్ని నేను చెప్పదలుచుకున్నా. రీసెంట్ గా ఒక పేపర్లో చూసాను, భద్రాచలం రాముల వారి కళ్యాణంలో కొన్ని టన్నుల కొద్ది బియ్యము ముక్కిపోయి ఆ బియ్యాన్ని గోదావరి నదిలో పోసినామని చెప్పి నేను ఇక్కడ చూసిన. మరి ఆ బియ్యాన్ని తీసుకొచ్చి పేద పిల్లలకి ఇవ్వచ్చు కదా.
ఎందుకు మీరు ఆ రకంగా మాట్లాడారు ఎందుకంటే పౌష్టికారం దొరికితే ఈ పిల్లలకు బాగా చదువుతారు కదా అని చెప్పి మీరు చెప్పరు. కానీ ఈ రకమైన విమర్శ చేయడం చాలా సరైనది కాదు అనే విషయాన్ని కూడా నేను చెప్పదలుచుకున్నా. ఇందాక నేను చెప్పినట్టుగా మార్నింగ్ ప్రేయర్కి వస్తారు పిల్లలు. వచ్చిన తర్వాత ఎంతమంది పిల్లలు వాళ్ళ కింద పడతారో నీకేం తెలుసు? యాజ్ ఏ గవర్నమెంట్ టీచర్ నాకు తెలుసు. పిల్లలకు పౌష్టికారం లేక, ఎనర్జీ లేక, పిల్లలు ఎండకు తట్టుకోలేక, డి విటమిన్ లేక, కాల్షియం లేక అమ్మాయిలు కింద పడిపోతా ఉన్నారు, టపా పడిపోతా ఉన్నారు. ఎందుకంటే ఆ తల్లిదండ్రులు కూడా తెలియదు, ఏం పెట్టాలో తెలియదు. మరి కనీసం ప్రభుత్వాలన్నా పట్టించుకొని కొంత పల్లిపట్టిలో, చిక్కీలో అలాంటివి ఇస్తా ఉన్నాయి. అలాంటప్పుడు మీకు ఎందుకు ఆ కడుపు మంట? ఇది సరైనది కాదు కదా. అంటే విద్య కేవలం ఎవరికైతే డబ్బులు ఉంటాయో వాళ్ళకే అందాలి. 3 పూటల తిండి పెట్టలేని స్థితిలో మీరున్నారు కాబట్టి మీకు చదివేందుకయా అనేటువంటి ప్రశ్న మీరు వేస్తా ఉన్నారు ఇలా పేదవాళ్ళకి. ఎవరైతే 3 పూటల తిండి తింటారో వాళ్ళే చదువుకోవాలి, ఎవరి బ్యాంకులలో అయితే డబ్బులు ఉంటాయో వాళ్ళే చదువుకోవాలి అనేటువంటి ఇండికేషన్ మీరు ఇచ్చుకుంటూ మళ్ళీ ఈ పేద వర్గాలని విద్యకు దూరం చేసే కుట్ర చేస్తా ఉన్న విషయాన్ని ఇవాళ నేను చాలా తీవ్రంగా పరిగణించి ఈ మాట మాట్లాడుతా ఉన్నా. మరి ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడడం చాలా దురదృష్టకరం. ఇలాంటి మేధావులు మాట్లాడడం ఇంకా దురదృష్టకరం. కాబట్టి ఇప్పటికైనా మీరు ఈ మాట్లాడినటువంటి మాటల్ని వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పి వెనక్కి తీసుకోవాలి. ఒకవేళ కనుక టీచర్లను మీరు ఆ ఉద్దేశంగా మాట్లాడేది ఏమన్నారంటే, టీచర్స్ కి ఇబ్బంది అవుతోంది, పాఠాలు చెప్పాల్సినటువంటి ఉపాధ్యాయులు గుడ్లు ఎన్ని పోయినాయి, ఎన్ని గుడ్లు లెక్కలా ఉన్నాయి, ఎన్ని గుడ్లు టీచర్స్ తిన్నారు అనే మాట మీరు మాట్లాడారు. కానీ వాస్తవమే అది. కానీ ఉపాధ్యాయులకు పని భారం పెరిగింది, ఒత్తిడి పెరిగింది. కానీ మీరు ఆ రకంగా మాట్లాడి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి మధ్యాహ్న భోజనం పథకంలో ఉపాధ్యాయుల పాత్ర తగ్గించండి, వాళ్ళని పాఠాలే చెప్పనియండి అనే విషయం మీరు మాట్లాడండి. ఈ మధ్యకాలంలో విద్యా కమిషన్ చాలా సిఫారసులు చేసింది. అందులో గవర్నమెంట్ స్కూల్సే ఉండొద్దు, గవర్నమెంట్ టీచర్సే ఉండొద్దు, తర్వాత కాంట్రాక్ట్ టీచర్స్ తోటి పాఠాలు చెప్పాలని చెప్పి విద్యా కమిషన్ సిఫారసు చేసింది. మరి ఆ విషయం మీద ఎందుకు మాట్లాడలేదు? ప్రభుత్వానికి ఎందుకు చెప్పలేదు మీరు అది కరెక్ట్ కాదని చెప్పి? సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి, మీ స్థాయిలో లేనటువంటి విషయాలు చాలా ఉన్నాయి కాబట్టి మీ స్థాయికి తగినటువంటి విషయాలు మాట్లాడి ఇప్పటికైనా పేద, మధ్యతరగతి, బడుగు, బలహీన వర్గాల పిల్లల పట్ల మీరు చూయిస్తున్నటువంటి చిన్న చూపు సరైనది కాదు అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ భవిష్యత్తులో మళ్ళీ ఎప్పుడైనా సరే ఇలాంటి వర్గాల పైన మీ హక్కసు ఎలా తీసుకుంటే తీవ్రమైనటువంటి పరిణామాలు మీరు చూస్తారని తెలియజేస్తూ సెలవు.